హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే శనివారం కదా! త్వరగా పూజ చేసుకోవాలనేసి ఈరోజు లంచ్‌లోకైతే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి. నేనైతే నార్మల్‌గా కింద కూర్చొని కట్ చేసుకుంటానండి. కత్తి పెడితే ఇంక క్యారెట్ కట్ చేయడం మర్చిపోయాను. ఇంక లాస్ట్‌కి దీంతో కట్ చేద్దామని తీసేసరికి ఇంక ఇవైతే లావుగా వచ్చేస్తాయండి. ఇంక దీన్ని మళ్ళీ రెండోసారి పెట్టి మళ్ళీ కట్ చేసుకోవాలి. డబల్ పని అయ్యిద్ది అంతా. ఇంక బిర్యానీ అనేసరికైతే లంచ్ బాక్స్ అనేది ఖాళీగా వస్తదండి. ఇంకేసి ఐటెమ్స్ అన్నీ ఓ పక్కగా తీసేసి మరి తింటారు. ఇవేమీ తినరు. అయినా సరే టేస్ట్ కోసం వెయ్యాలి తప్పదు కదా! టీచర్స్ అయితే సెపరేట్‌గా కూర అవన్నీ పెట్టేసి పంపించండి అని చెప్పేసైతే అంటున్నారు ఈ మధ్య ఎక్కువగా. నేనైతే ఇలాగ కలిపేసైతే పెడుతూ ఉంటాను. వాళ్ళు బాక్సులు చెక్ చేసేటప్పుడు డైరీలో కూడా మెన్షన్ చేస్తున్నారు. కర్రీస్ అయితే వేరేగా పెట్టండి. ఇక్కడ మా భయం ఉంటుంది కదా! తినిపిస్తామనేసి. నాకైతే ఇలా చేసి పెట్టడం ఈజీగా అనిపిస్తది. వాళ్ళు కూడా తింటారు. ఇంకా మా వాడికి కూడా బాగా ఇష్టం బిర్యానీ ఇక బిర్యానీ కంప్లీట్ అయ్యేసరికైతే పాలు మరగబెట్టేసి, ఇంకా చల్లారబెట్టి పిల్లలకి ఇచ్చేస్తానండి. ఇంకా పిల్లలు రెడీ అయ్యేసరికైతే ఇంక కుక్కర్ కూడా చల్లారిపోయింది. ఇంక వీటిని బాక్సుల్లో వేసేసి పిల్లలకి టిఫిన్ పెట్టేసి అయితే స్కూల్‌కి పంపించేస్తాను. ఇంక వాళ్ళు వెళ్ళేసరికైతే అయ్యవారికైతే పూజ చేసుకున్నానండి. ఈరోజైతే శనివారం కదా! పిండి ప్రమిదలు చేసి పూజ అయితే పూర్తి చేసుకున్నానండి. ఇంక సెపరేట్‌గా అయ్యవారికైతే తాంబూలం సమర్పించుకున్నాను. ఇక నా పూజ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నిన్నటి పువ్వులుంటాయి కదా! ఇంకా అవి తీసేసి ఇంకా ఫ్రెష్‌గానే ఉన్నాయి. ఇంకా వాటినైతే ఇలా మాలలాగా కట్టుకొని ఇంక ఇంటి ముందైతే తోరణంలా పెట్టేస్తాను దండ. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్.